ఈ మల్లారెడ్డి అక్కడికి వెళ్ళిండు, డీకే శివకుమార్ తోటి కలిసిండు, అయిపోయింది. ఇంకా ఆయన ఉంటాడా ఉండడా అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ఇగో ఇది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు కూడా కలిసిండు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆయన వెళ్ళిండు. నేను టీఆర్ఎస్ను పోటీ చేయనని చెప్పింది అందుకోసం, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది వస్తుంది అనేటువంటిది, తన ఆస్తులు కాపాడుకోవడం కోసం జస్ట్ ఒక గడ్డపార పెట్టి 4 బిల్డింగ్లు కూలగొడితేనే పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్టీ మారుతాను ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని ఆయన ఎప్పటికైనా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడమే, టీఆర్ఎస్లో అయితే ఉండరు. బీజేపీలో ఎంపీ టికెట్ వస్తే పోదామనుకున్నాడు, బీజేపీ నుంచి కూడా టికెట్ రాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నము. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా తన కొడుకు పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఏదైనా ఒక దశలో కాంగ్రెస్లో చేరాలనేటువంటిది, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరాలి అని ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడ వేం నరేందర్ రెడ్డిని కలిసిరు, ఇక్కడ క్లారిటీ రాలేదు, డీకే శివకుమార్ని కలిస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా చేరడానికి అవకాశం ఉంటుందేమో అనేటువంటి అంశాలను కూడా పరిశీలించి మల్లారెడ్డి గారు బీజేపీ తెలుగుదేశం నుంచి గెలిచిరు, తెలుగుదేశం అయిపోయిన వెంటనే టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, టీఆర్ఎస్లో గెలిచిరు, టీఆర్ఎస్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్గా బీజేపీలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇన్ని డబ్బులుంటే హ్యాపీగా వెనుక ఉండి ఆస్తులు కాపాడుకోవచ్చు, కానీ రాజకీయంలోకి వచ్చి జంపింగ్లు జపాంగ్లు చేయడం అనేటువంటిది ఎంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూడాలి.